హర్ట్ అవ్వడం, దట్ ఈస్ అ వెరీ హార్డ్ రియాలిటీ కదా. కొన్నిసార్లు అఫెండ్ అయిపోతూ ఉంటాం, వాళ్ళు ఈవెన్ ఇఫ్ దే మీన్ ఇట్ ఆర్ దే డోంట్ మీన్ ఇట్. కొన్నిసార్లు మనం వాళ్ళకి ఏ నష్టం చేయము, వాళ్ళకి ఏ కష్టము చేయము, కానీ ఎదుటి వాళ్ళు మనకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. సో అలాంటి సందర్భాలలో ఒక దైవజనుడు ఏమంటారంటే, నీవు క్షమించినప్పుడు నీవు విడుదల ఇస్తున్నది అవతల వ్యక్తికి కాదంట. వీఆర్ ఫ్రీయింగ్ అవర్ సెల్ఫ్ వెన్ వీ ఫర్గివ్. ఎందుకంటే క్షమించలేని హృదయం అనేది మనలో ఆనందం పోతుంది, మనలో నెమ్మది పోతుంది, మనకి నిద్ర పట్టదు, ప్రార్థన రాదు, పాట రాదు. అది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని క్షమించకపోతే, అది భర్తనైనా, భార్యనైనా, పిల్లలనైనా, ఫ్యామిలీ మెంబర్నైనా, కలీగ్నైనా, ఎవరినైనా సరే క్షమించకపోతే ఇట్స్ లైక్ అ స్టంబ్లింగ్ బ్లాక్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. దేవునికి మనకు మధ్యలో పెద్ద అడ్డు కూడా మనమే పెట్టుకున్నట్లు. సో ఎప్పుడైతే క్షమిస్తామో మనల్ని మనం ఫ్రీ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే, దేవునికి మనం అవకాశం